హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. ఈరోజు మనం వస్త్రధారణ, ఎక్స్పెషలీ అమ్మాయిల వస్త్రధారణ గురించి తెలుసుకుందాం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఆడపిల్లలు మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా పెంచుతారండి, అసలు ఏ బట్టలు అసలు బయట కూడా వేసుకొనికుండా బయటికి వెళ్ళనివ్వరండి. నిజంగా చెప్తున్నా, సిటీలో ఉన్న అమ్మాయిలకి తెలియదు కానీ పల్లెటూరులకు వచ్చి చూడండి, బయట లేకుండా కూడా అమ్మాయిని బయటికి పంపించరు. దాన్ని రిస్ట్రిక్షన్స్ అనరండి. అందంగా కనపడాలనుకున్న ఒక అమ్మాయిని తన భర్తకి అందంగా చూపించేంత వరకు కాపాడుకుంటారనమాట, ఒక ఫ్యామిలీ మెంబర్గా అయి ఉండి, తల్లి కానీ తండ్రి కానీ. సిటీలో ఉన్న అమ్మాయిలు అనే ఎక్స్పెషల్లీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక టీవీలో చూడొచ్చు, ఒక ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఒక యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడ లేని చెత్త అంతా ఉందంటే, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, నాకు అంత అసహ్యం వేస్తుంది ఒక అమ్మాయిలా. మీరు అసలు ఆడపిల్లలేనా? ఏమనుకుంటున్నారు మీరు? జీవితాలంటే ఏమనుకుంటున్నారు? ఒళ్ళు మొత్తం కనబడేలాగా బట్టలు వేసుకొని అలా చూపిస్తే అబ్బాయిలకి నచ్చదమ్మా. నిండుగా బట్ట కట్టుకుంటేనే అబ్బాయిలకి నచ్చుతారు. జస్ట్ మిమ్మల్ని చూడ్డానికి, మహా అయితే యూజ్ చేసుకోవడానికి పనికొస్తారేమో తప్పితే, అంతకన్నా మించి దాన్ని బట్టలు బాగలేని అమ్మాయిని తీసుకొని వచ్చి ఇళ్ళల్లో పెట్టుకొని సంసారాలు చేసేంత గొప్ప కల్చర్కి ఇంకా మన ఇండియా రాలేదు. అంత పెద్ద మనసుతో కూడా అబ్బాయిలు లేరు ఎవరు. మీరేం ఆలోచిస్తున్నారో, మా ఫ్రీడము ఏంటమ్మా ఫ్రీడము? ఏంటి ఫ్రీడమ్ చెప్పండి? మేము కూడా అమ్మాయిలుగా ఉండి ఆంటీలు అయిన వాళ్ళమే. ఇది మీకు ఎవరు చెప్తే మీకు అర్థమవుతుంది? ఎలా అర్థం చేసుకుంటారు మీరు? ఇంత దారుణంగా తయారవుతున్నారు. వ్యూస్ రావడానికి, లైక్స్ కొట్టించుకోవడానికి పిచ్చి బట్టలన్నీ వేసుకొని ప్రతి ఒక్కరూ చూసి దాని కింద ఒక కమెంట్ పెట్టి, ఎన్నోసార్లు నేను అనుకుంటూ ఉంటాను, తల్లి తండ్రి భోజనం పెట్టి బట్ట ఇచ్చి వీళ్ళని సాకుతూ ఉంటే అడ్డమైన నా కొడుకులతో అంతా మీరు అనిపించుకుంటున్నారు చూడు. చెత్త కమెంట్స్ పెట్టించుకొని అందరూ అంటారని నేను చెప్పనమ్మా, కొంతమంది మాత్రమే. మీరు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? ఫ్రీడమ్ చదివితే ఫ్రీడమ్ అంటారు, చదివించకపోతే మీరు గొర్రెలు అంటారు. చదివిస్తారనుకో, ఎంతమంది తల్లిదండ్రుల మాట వింటున్నారు చెప్పండి? అసలు మీకు ఏం తెలుసు? ఫ్యూచర్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఇలాంటివన్నీ చేశాక ఒక మొగుడింటికే కదా మీరు వెళ్ళాలి. ఒక